దేశ గతికి సంబంధించి ఒక్కసారిగా మార్పు రాదు కానీ భవిష్యత్తు మార్పుకి మూలం బీహార్ ఎన్నికలు అవుతాయి. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కనుక ఓటమి పాలైతే దాన్ని అడ్డుపెట్టి నితీష్ కుమార్ని తమ వైపుకి తిప్పుకుని ఆ పైన నితీష్ కుమార్కి అవసరమైతే ముఖ్యమంత్రి ఛాన్స్ చూపించి తద్వారా కూటమి నుంచి ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావడం ద్వారా దాన్ని అస్థిరపరచడం, ఆ తర్వాత చంద్రబాబుని ఒప్పించి మెప్పించి ఆయన కూడా యువతలకు తీసుకొస్తే మోడీ సర్కార్ని కూల్చేయాలన్నటువంటిదే రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఐఎన్డీఏ వ్యూహం. అందుకే బీహార్ని ఎంచుకున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో అస్సాం ఎలక్షన్స్ ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి. వాటన్నిటిది ఒక ఎత్తు అయితే ఇప్పుడు కీలకం. ఈ దశలో ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ భారీ పోలింగ్ నమోదు చేసుకున్నాయి. జయాలు అన్నటువంటిది అంచనాలకి ఎలా ఉంటాయి అన్నది పక్కన పెడితే తాజాగా సర్వేలు చేస్తున్నటువంటి సంస్థలు మ్యాట్రిజ్ వాళ్ళు అయితే ఎన్డీఏ కూటమిది అధికారం అని చెప్తున్నారు. 147 నుండి 167 స్థానాలు ఎన్డీఏ కూటమికి వస్తాయని, 70 నుంచి 90 స్థానాలు మహాగఠబంధన్కి వస్తాయని, 0 నుండి 2 స్థానాలు అది జనసురాజ్ పార్టీ కావచ్చు ఇతర కావచ్చు వస్తాయన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ అవుతాయా లేదా ఎలక్షన్స్ తర్వాత అయితే రిజల్ట్ 14వ తారీఖు సాయంత్రం ఈ టైంకి తేలిపోతుంది.